సీఎం రేవంత్ ఇలాకా కొడంగల్లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డి కరుణ ఎన్నికల ప్రచారం ధూమ్ధామ్గా సాగింది. ఈ ఎన్నికల ప్రచారంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు విశేష స్పందన లభించింది. దీంతో అక్కడి ప్రాంతమంతా కాషాయమయంగా మారింది. కొడంగల్ ఎవరి జాగీరు కాదు, ఇది మా గడ్డ మా అడ్డ అన్నారు డీకే అరుణ. కాగా కామారెడ్డిలో ఓడినోడు మాకు పోటీ కాదని అభిప్రాయపడ్డారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. కొడంగల్లో కాషాయ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు రాజాసింగ్. రేవంత్ రెడ్డి ఎన్నిక కాదు, ఇది ఆయనకు ఓటేసే ఎన్నిక కాదు, వేసేసి కూడా ఓటు. ఎందుకంటే కొడంగల్ ప్రజలు అమాయకులు. వాళ్ళ వచ్చి ఒకసారి తుపాకు చూపించి గెలిచిండు. ఎన్నో తుపాకు మళ్ళీ వేసిండు రెండోసారి. అప్పుడు ఇద్దరు మధ్యలో రెండు పిల్లలు కొట్లాడుతుంటే మధ్యలో కోటెత్తుకపోయినట్ల ఎమ్మెల్యే అయింది. ఒకసారి సేవ చేసి ఎమ్మెల్యే కాలే, ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసి ఎమ్మెల్యే కాలే. కొడంగల్కి ఏమైనా చేసిందా? ఏమైనా చేసిందా? కొడంగల్కి అభివృద్ధి ఉందా? కొడంగల్ ఇంతకు ముందు మా సోదరుడు వెంకటరమణారెడ్డి అన్నాడు, ఇది రేవంత్ రెడ్డి గడ్డ అడ్డ. ఆయన గడ్డ కాదు, ఇవాళ మీ అందరికి దండం పెట్టి మేము ఒక్కటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరితోని భయపడే అవసరం లేదు. ఇవాళ ఎవరు భయపడుతున్నారు? ఇవాళ మీరు చూడొచ్చు, ఈ కాంగ్రెస్ వాళ్ళు పోటీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఉంది, టీఆర్ఎస్ నుంచి లేదు. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటైపోయినారు. టీఆర్ఎస్ నుంచి డమ్మీ క్యాండిడేట్ ఉన్నాడు ఇక్కడ. అందుకోసం మీరు అర్థం చేసుకోండి, మీరు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. మనకు సమయం చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఈ తక్కువ సమయంలో మన అక్క ఫేవరబుల్ గా, భారతీయ జనతా పార్టీ ఫేవరబుల్ గా ఎన్ని ఓట్లు మనం ఎత్తియొచ్చు, ప్రతి ఒక్క బూత్ ని మనం ఏ విధంగా కబ్జా చేయొచ్చు, దానిపైన మీరు ఆలోచన చేయండి. ఇవాళ మేము చూస్తున్నాము, ఎంతో మంది ఉన్నారు. ఇవాళ మేము భారతీయ జనతా పార్టీకి పనిచేయడానికి రెడీ, కానీ ఇక్కడున్న గవర్నమెంట్ మాకు బెదిరిస్తున్నారు, కార్యకర్తలకి బెదిరిస్తున్నారు, కేసులు పెడతా అంటున్నారు. అని ఒక్క మాట యాద పెట్టుకోండి, భయపడే కాంగ్రెస్ కాదు, ఇది బీజేపీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు నోటికి వచ్చినట్టు. ఇవాళ అసభ్య పదజాలం, అనెతికల్ పనులు మాకు కూడా వచ్చు. మీకన్నా ఎక్కడ సెటైర్లు వేయడం వచ్చు, నీ గురించి మాట్లాడడం కూడా వచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినావో, ఇవాళ ఏం మాట్లాడుతున్నావో. స్థల మార్పిడి జరిగింది కానీ గుణ మార్పిడి మాత్రం జరగలేదు. నువ్వు ఇంకా అజమాయిషీ చేసి ప్రతిపక్షంలో ఉండి ఇష్టం ఉన్నట్టు అవాకులు చవాకులు పేలితే ప్రజలు సంపదలుంటారని అనుకుంటున్నావు, కానీ నీవు ఇప్పుడు సమాధానం చెప్పే కుర్చీలో కూర్చున్నావు. ప్రజలందరూ నీవేం చేస్తావో అనేది చూస్తున్నటువంటి పరిస్థితిలో మీరు చూడాలి. ఒక్క దగ్గర గెలిచినావు, ఒక దగ్గర కన్ను లొట్టబోయి ఇక్కడ వచ్చి గెలిచినావు. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు, కానీ